నేను నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నాను. నా చేతి గండ్రగొడ్డలిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను సిద్ధపరచుకోవాలనుకుంటున్నాను. అనేకుల ఎదుట నిన్ను వెలిగించి వాడుకోవాలనుకుంటున్నాను. నా కుమారి, నా కుమారి, నా కుమారుడా, నా కుమారుడా, కుమారుడా, ఇదిగో నాకు ఇష్టమైనది ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుబాటును ఒప్పుకునే మనస్సు, మృదువైన మనస్సు, వినయము కలిగిన మనస్సు, సాత్వికము గల మనస్సు నాకు ఇష్టం. ఎప్పుడైనా దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడాడంటే మనల్ని ఆయన వాడుకోబోతున్నాడని అర్థం. ఆమేన్. ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం. దేవుడు ఎప్పుడైనా సరే ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందేం చేస్తాడు తెలుసా? దిద్దుబాట్లు చేస్తాడు. ఏబులో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే కొలిమిలో పెట్టి దిద్దుబాటు చేసి రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుని పద్ధతి ఇదే. దేవుడు ఒకరిని వాడుకోవాలి అనుకున్నప్పుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? లోపముగా ఉన్న వాటిని ఫస్ట్ దిద్దుతాడు, చక్క చేస్తాడు. అపోస్తలుల్ని అంతే, వాళ్ళ లోపాలన్నీ దిద్ది పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని కాల్చి శుద్ధి చేసి ఆ తర్వాత తీసుకెళ్లి వాడుకున్నాడు. దేవుని పద్ధతి అంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఫలభరితమైన పాత్రగా నిన్ను నన్ను మనల్ని చేయబోతున్నాడు ఆయన. అందుకే ఒక్కసారి ఈ మాట చేత సంధించాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఎందుకు రావట్లేదు అంటే కొన్ని విషయాలు నేను చెప్పినా నువ్వు దిద్దుకోవట్లా. నేను క్షమించు అన్నవారిని క్షమించట్లా, ప్రేమించు అన్నవారిని ప్రేమించట్లా, సహాయపడు అన్నవారికి సహాయపడట్లా. ఇదిగో ఈ విషయంలో ఇలా ఉండు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ తత్వాన్ని వదిలిపెట్టట్లా. అందుకే నేను నిన్ను పక్కన పెట్టి లేదు, నా కృప పొందగోరితివా, ఆశీర్వాదం పొందగోరితివా, అయితే నేను దిద్దినట్లెల్లా నీవు దిద్దుకోవాలి, నేను చెప్పినట్లెల్లా నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే నా చేతి ముద్ర యొంగరముగా నేను నిన్ను వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనములకు వెలుగుగా నిన్ను నియమించాలి, ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలి. దానికి నీలో ఉన్న ఈ తత్వం అడ్డుపడుతుంది. అప్పుడప్పుడు నా ఆత్మ భంగపడుతుంది. గనుక ఆహాన్ని విడిచి వినయాన్ని, దీనత్వాన్ని నీవు మొదలుకొని నీలో నీకు తొంగి చూసుకొని విమర్శించుకునే తత్వాన్ని నువ్వు సాధన చేయాలి. నా కుమారుడా, కుమారి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా, వదిలేస్తారా?